What's up amigos? This is Ajay. Welcome to A Jude channel. ఇవాల్టి వీడియోలో ఐఎమ్ గోన్ టు టెల్ యూ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్. ఇప్పుడు కరెంట్ పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామంటే మనకి ఎంత ఇమ్యూనిటీ ఉంటే ఇట్ ఈస్ దట్ మచ్ బెటర్. అండ్ ఇమ్యూనిటీ బిల్డ్ చేయడం అనేది ఎక్సర్సైజ్ ద్వారా అండ్ స్లీప్ ద్వారాతో పాటు ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం అండ్ వాట్ ఈస్ ద న్యూట్రిషన్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ ఫుడ్. అందుకే మనం డైట్ని చాలా కేర్ఫుల్గా డిజైన్ చేసుకోవాలి. కేర్ఫుల్గా డిజైన్ చేసుకోవడం అంటే ఎగ్జాటిక్ ఐటమ్స్ని తెచ్చి మన ఇంట్లో పెట్టుకొని ఇంత మెజర్లో తినాలి, ఇంత తినాలి అండ్ ఒక రోజులో 24 అవర్స్ ఉంటే 5 అవర్స్ ఫుడ్ గురించి ఆలోచించడం కాదు. మనకు ఒక నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్ నుంచి మనకు ఒక పవర్ వస్తుంది. మనం దాంతో ఏం చేయగలుగుతామంటే వెన్ వీ గెట్ టు నో అబౌట్ ఈ పర్టికులర్ ఫుడ్తో మనకి ఈ బెనిఫిట్ వస్తుంది అని మనకి ముందే మెంటల్గా తెలిస్తే వాట్ విల్ డూ ఇస్ విల్ ట్రై అండ్ ఇంక్లూడ్ దెమ్ ఇన్ అవర్ డైట్. నేను కూడా అంతే, ఐ డోంట్ మెజర్ మై ఫుడ్ ఆర్ నేను ఒక పర్టికులర్ ఫుడ్ ఐటమ్ని ఈరోజు ఇంత తినాలి అని నేను మైండ్లో మెంటల్గా చాలా స్ట్రిక్ట్గా ఫిక్స్ అయిపోయి నా డైట్ని నేను డిజైన్ చేసుకోను. వాట్ ఐ డూ ఇస్ ఐ నో దీస్ పర్టికులర్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ హెల్దీ అని చెప్పి మోస్ట్ ఆఫ్ మై డైట్లో ఐ ట్రై అండ్ ఇంక్లూడ్ దెమ్. అంతేగాని డైలీ ఇది తినాలి, మండే ఇది తినాలి, ట్యూస్డే ఇది తినాలి అని చెప్పి నేను మెంటల్ బ్లాక్లో ఉండను. బికాజ్ వీ నెవర్ నో, మనం ఒకరోజు ఒక ప్లేస్లో ఉండొచ్చు, ఒకరోజు ఒక ప్లేస్లో ఉండొచ్చు, ఒకరోజు ఆ పర్టికులర్ మైండ్ సెట్తో మనకు ఆ పర్టికులర్ ఫుడ్ ఐటమ్ తినాలనిపించకపోవచ్చు. వీ షుడ్ ఆల్వేస్ బీ వెరీ ఫ్లెక్సిబుల్. దట్ ఈస్ ద ట్రిక్ టు బీయింగ్ మోర్ కన్సిస్టెంట్. అంటే మనకి వెన్ వీ నో దట్ వీఆర్ ఈటింగ్ వాట్ వీ లైక్ at that particular day, it is always better. Anyways, digression లేకుండా నేను ఈ పర్టికులర్ ఇంట్రడక్షన్ ఎందుకు ఇచ్చానంటే నేను చెప్పిన ఈ ఫుడ్ ఐటమ్స్ని మీరు మీ డైలీ డైట్లో మీరు ఇంక్లూడ్ చేస్తే మీరు డెఫినెట్గా బెనిఫిట్ అవుతారు. అంటే డైలీ నేను చెప్పిన ఫుడ్ ఐటమ్స్ని ఇంత క్వాంటిటీలో తినాలి అని కాదు, కాన్షియస్గా లెట్ మీ ఈట్ దిస్ టుడే, లెట్ మీ ఈట్ దట్ టుడే అని చెప్పి వెన్ యూ మేక్ చాయిసెస్, వెన్ యూ నో అబౌట్ దట్ పర్టికులర్ ఫుడ్ అండ్ ట్రై టు యాడ్ దెమ్ ఇన్ యువర్ డైట్, you will be benefited. So enough introduction, shall we get right in? But before we get right in, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏ జూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యు ఆర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బీ నోటిఫైడ్. పీనట్ బటర్, ఇది నేను చెప్దామనుకున్న ఫస్ట్ ఫుడ్ ఐటమ్. చాలామంది పీనట్ బటర్ని అందులో చాలా ఫ్యాట్స్ ఉంటాయి అనుకుని దే డోంట్ ట్రై అండ్ ఇంక్లూడ్ ఇట్ ఇన్ దేర్ డైట్ బికాస్ దే థింక్ ఇట్ విల్ మేక్ దెమ్ పుట్ ఆన్ వెయిట్. బట్ పీనట్ బటర్ ఇస్ వన్ సచ్ ఐటమ్. పీనట్ బటర్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, బ్యాడ్ ఫ్యాట్స్ ఉండవు. క్విక్ సైన్స్, ఫ్యాట్స్లో గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ అని ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ దర్ కెమికల్ కాంపోజిషన్. గుడ్ ఫ్యాట్స్ అనేవి మన బాడీకి అండ్ మన బాడీలో ఉండే సెల్యులర్ గ్రోత్కి అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ని ఎలిమినేట్ చేయడానికి, ఇలాంటి వేరియస్ గుడ్ ప్రాసెసెస్కి గుడ్ ఫ్యాట్స్ ఇస్ గుడ్. బ్యాడ్ ఫ్యాట్స్ అనేది మన ఆర్గన్ హెల్త్కి, మన ఓవరాల్ బాడీ హెల్త్కి కూడా ఇట్స్ నాట్ దట్ గుడ్. సో బ్యాడ్ ఫ్యాట్స్ ఉండే ఫుడ్ ఐటమ్స్ని తగ్గించాలి, గుడ్ ఫ్యాట్స్ ఉండే ఫుడ్ ఐటమ్స్ని పెంచాలి. సో పీనట్ బటర్ ఇస్ వన్ సచ్ ఐటమ్ విచ్ హ్యాస్ గుడ్ ఫ్యాట్స్ అండ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ protein. So try and include peanut butter in your diet. సెకండ్ ఫుడ్ ఐటమ్ నేను ఇవాళ చెప్పాలనుకున్నది ఇస్ కర్డ్. కర్డ్ మనం రెగ్యులర్గా డైలీ తినే ఫుడ్ ఐటమే, బట్ చాలామందిని కర్డ్ని ఈ మధ్యన అవాయిడ్ చేస్తున్నారు. సో ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఇన్ దిస్ లిస్ట్. కర్డ్లో మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ వీడియోలో ఐఎమ్ గోనా టెల్ యూ వన్ సచ్ హెల్త్ బెనిఫిట్. ఇట్ విల్ చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ కర్డ్ హ్యాస్ బ్యాక్టీరియా, బట్ దట్ బ్యాక్టీరియా ఇస్ గుడ్ బ్యాక్టీరియా. మన గట్ హెల్త్కి, మన కోర్ స్ట్రెంత్కి, మన గట్ హెల్త్ అనేది ఎంత ప్రాపర్గా ఉంటే వీ విల్ బీ ఏబుల్ టు వర్కౌట్ దట్ వెల్. అంటే మన వర్కౌట్స్, మన ఎక్సర్సైజెస్ అంత బాగా చేయగలుగుతాం అండ్ మనకు సూపర్ ఫిజిక్ వస్తుంది. మన ఫిజిక్ బాగుంటే మనం ఏ బట్టలు వేసినా వీ విల్ బీ లుకింగ్ ఆసమ్. ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను, బట్ కర్డ్ అనేది మీ డైట్లో ఇంక్లూడ్ చేస్తే మీరు బెనిఫిట్ అవుతారు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. థర్డ్ ఐటమ్ ఇస్
బనానా, చాలామంది బనానాని ఒక హెల్త్ ఫుడ్లా చూడరు. అంటే మన దగ్గర చాలా ఇన్ఎక్స్పెన్సివ్గా దొరుకుతుంది కాబట్టి బనానా ఈజ్ ఎవ్రీథింగ్, బనానా ఈజ్ అ నార్మల్ ఫుడ్ అనుకుంటారు. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫుడ్స్, దాన్ని జియోగ్రఫీకి సరిపడే ఫుడ్స్. అండ్ మన కంట్రీలో బనానా ఈజ్ వన్ సచ్ ఫ్రూట్. అందుకే బనానా ఇన్ఎక్స్పెన్సివ్ అయింది, కానీ దాంట్లో న్యూట్రియంట్స్ తక్కువే కాదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఒక అవకాడో మన కంట్రీలో కాస్ట్లీ అయి ఉండొచ్చు, కానీ ఒక అవకాడో మనకి ఎంత బెనిఫిట్ ఇస్తుందో, ఇఫ్ నాట్ మోర్, బనానా కూడా మనకు అంతే బెనిఫిట్ ఇస్తుంది. అది చీప్ అయినంత మాత్రాన డోంట్ లుక్ డౌన్ అపాన్ ఇట్. అండ్ బనానాస్ ఆర్ ప్యాక్డ్ విత్ మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మినరల్స్. కీప్ దిస్ ఇన్ మైండ్ అండ్ ట్రై అండ్ యాడ్ బనానాస్ ఇన్ యువర్ డైట్. అండ్ బనానాస్ యాడ్ చేయడం అనేది పెద్ద రాకెట్ సైన్స్ కూడా కాదు. బనానాస్ మీ ఇంట్లో పెట్టుకొని వెన్ ఎవర్ యూ ఫీల్ హంగ్రీ, జస్ట్ హ్యావ్ అ బనానా. ఫోర్త్ ఐటమ్ ఇస్ ఫర్ ఆల్ మై వెజిటేరియన్ అమీగోస్ అవుట్ దేర్. మీకు మజిల్స్ పెరగట్లేదు, ఆర్ ఇఫ్ యూఆర్ నాట్ ట్రయింగ్ టు బికమ్ మస్కులర్ అని మీకు అనిపిస్తే, ట్రై అండ్ ఇంక్లూడ్ స్ప్రౌట్స్ ఇన్ యువర్ డైట్. ఎందుకంటే స్ప్రౌట్స్ హ్యాస్ అన్ ఇన్సేన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కాంటెంట్. చాలామంది ఏం ఆర్గ్యూ చేస్తారంటే స్ప్రౌట్స్లో అమినో యాసిడ్ ప్రొఫైల్ అంత కరెక్ట్గా ఉండదు, సో నాన్ వెజ్ తింటే మనకి ఎంత బెనిఫిట్ వస్తుందో స్ప్రౌట్స్తో అంత బెనిఫిట్ రాదు అని దే ట్రై అండ్ ఆర్గ్యూ ఇట్. బట్ మీరు ఒక వెల్ బ్యాలెన్స్డ్ వెజిటేరియన్ మీల్ తింటే, అండ్ ఇఫ్ యూ ట్రై అండ్ యాడ్ స్ప్రౌట్స్ ఇన్ దట్ డైట్, మీకు ఆ స్ప్రౌట్స్ నుంచి వచ్చిన ప్రోటీన్స్ అన్నీ మీ బాడీ తీసేసుకుంటుంది. అండ్ ఇట్ విల్ యూజ్ ఇట్ టు బిల్డ్ మజిల్. అండ్ మైండ్ యూ, ఒక కప్ ఆఫ్ ఎగ్ వైట్స్లో మనకి ఎంత ప్రోటీన్ వస్తుందో, ఒక కప్ ఆఫ్ స్ప్రౌట్స్లో దానికన్నా డబల్ ప్రోటీన్ ఉంటుంది. బట్ ఇక్కడ ట్రిక్ ఏంటంటే, యూ షుడ్ నెవర్ బీ ఈటింగ్ స్ప్రౌట్స్ లైక్ హౌ యూ ఈట్ ఎగ్ వైట్స్ ఆర్ చికెన్ బ్రెస్ట్. అంటే దాన్ని ఐసోలేటెడ్గా తినకూడదు. యూ షుడ్ యాడ్ ఇట్ ఇన్ ఎ వెల్ బ్యాలెన్స్డ్ మీల్. అంటే ఆ మీల్లో రకరకాల ఐటమ్స్ ఉండాలి, లైక్ రైస్ అండ్ కర్రీ అండ్ వెజిటేబుల్స్ అండ్ కర్డ్ అండ్ ఇవన్నీ మిక్స్ అయ్యి ఉండి, అండ్ దెన్ ఇఫ్ యూ యాడ్ స్ప్రౌట్స్ ఆల్సో టు దట్ meal, you will get full benefit from those sprouts. And a small tip to my non-vegetarian amigos, if you are just depending upon a non-vegetarian item for your life, for your protein requirement, it is not right according to me. Try and juggle. Meer kuda vegetarian protein items ni, you can also look at them as possible protein sources and try and include them in your diet. ఫిఫ్త్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐటమ్ ఇస్ ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ అనగానే ఏంటి ఎగ్జాటిక్ ఐటమ్ పేరు చెప్తున్నాడు అనుకోవచ్చు, బట్ it is very very inexpensive. A packet of flax seeds which you can use for a month will come around 56 rupees or something, so you can invest in that. And flax seeds manam ela vadukochu ante, when we are making a juice at home, try and make flax seed powder out of flax seeds and try and add. And meer oka smoothie bowl cheskunte try and add flax seeds into that. Or meer regular meals lo kuda you can try and just meer pepper etla addukuntaro atla flax seeds ni you can try and include in your diet. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇవాళ నేను చెప్పిన 5 ఫుడ్ ఐటమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ నన్ను స్పెసిఫిక్గా ఏదైనా వీడియో టాపిక్ మీకున్నా టెల్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఆర్ మీకు నాతో ఏదైనా షేర్ చేసుకోవాలని ఉంది, నాకు ఏదైనా చెప్పాలని ఉంది, టెల్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్, బికాజ్ ఐఎమ్ వెరీ రెస్పాన్సివ్. మీ ప్రతి కామెంట్ని నేను చదువుతాను అండ్ ఐ ట్రై అండ్ రెస్పాండ్ టు మోస్ట్ ఆఫ్ దెమ్. And follow me on Instagram, handle name is right in front of you. And subscribe to my channel and subscription button పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. అడియోస్ అమిగోస్.